చేసినందుకు మరొక్కసారి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గురువు గారు కోన శ్రీనివాసరావు గారిని పూలమాలతో అలంకరించవలసిన కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. అదిగో స్వామివారి చక్కగా నూతన వస్త్రంతో చేస్తున్నారు. అదేవిధంగా నిర్మాణం చేశారనమాట. సాయి స్వామి వారు చక్కగా శాలువా కప్పుకొని పూజలు చేయాలని మా సమర్థ గారి కోరిక. అందరూ రెండో ఒక్క ఫోటో దిగండి. చాలా మా అందరికి ఒక గురువు లాంటి వ్యక్తి ఆవిడ. తదుపరి కోటి గారు స్వామి సేవ శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి వార్షికోత్సవ సందర్భంగా భాగంగా మనం ఒక కార్యక్రమం అనుకున్నాము. ఆ కార్యక్రమం సాధ్యం కాలేదు కాబట్టి ఇంకో కార్యక్రమంకి వెళ్లాల్సి వచ్చింది. అదే ఈ యొక్క శ్రీనివాస గానామృత కళ్యాణం అనేది మనం ఈరోజు దిగ్విజయంగా. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి కళ్యాణాలు ప్రత్యక్షంగా చూసి మనం ఎంతో అనుభూతి పొందాం. ఎక్కడికో వెళ్లి మనం చూడలేని ఒక కార్యక్రమాన్ని ఇక్కడ మా సాయి ప్లస్ శ్రీనివాస్ గారు వాళ్ళ రక్త బంధము ఇంత అద్భుతంగా అంటే కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారు ఇక్కడ. అంటే మనం సినిమాలో చూస్తామో నాటకాల్లో చూస్తాం, కానీ ప్రత్యక్షంగా ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఆడవాళ్ళ వేషధారణ గాని మగవాళ్ళ పాటలు గాని వాళ్ళ యొక్క గొంతు గాని ఇక్కడ ఈ యొక్క కళ్యాణంలో కూర్చున్న దంపతులను కూడా వాళ్ళలో విలీనం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా అంటే మేము అనుకున్నాను ఏదో చిన్న కార్యక్రమం కట్టుబడి ఉంటే చేసాం అనుకున్నాం, కానీ ఈ లెక్క కార్యక్రమాన్ని మా ఊరు గ్రామంలోనే పక్క ఊరు గ్రామంలో గాని చూసి తరించారనమాట. అంటే ఒక వెంకటేశ్వర స్వామి కళ్యాణం వాళ్లే మా ఓట్ల పాపలు సుబ్రహ్మణ్యం గారు, మా యోగానంద గారు, ఇంకా మా మిత్రులు చాలా మంది ఉన్నారు కోట్ల నుంచి. శ్రీరామ్, ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేసిన లక్ష్మీ నివాసం మ్యూజికల్ గ్రూప్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను అనుకోలేదు. కళ్యాణం కూర్చుని ఎంత బాగా చేసుకుంటారని. మా పెళ్లిగా బాగా అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి ఇంకా మీకు ఎన్నో అవకాశాలు రావాలి, మీకు కూడా మీకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన హిందూ ధర్మంలో ఇలాంటివన్నీ జరిపించడానికి మీలాంటి వారి సహాయ సహకారాలు ఎప్పుడూ మాలాంటి వారికి కావాలి. ఖచ్చితంగా